ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించే బృహత్తర లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్ 2.0 అమలు కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2028 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో హర్ ఘర్ జల్ లక్ష్యాన్ని సాకారం చేసేలా కేంద్రం, ఏపీ మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు. కార్యక్రమానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ హాజరు కాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అశోక్ కుమార్ మీనా, ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. జల్ జీవన్ మిషన్ 2028 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి ఇంటికి సురక్షితమైన, స్థిరమైన తాగునీటి అందించాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఒకటి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.